ఈరోజైతే డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. రోస్టింగ్‌లోకెళ్ళే ముందు మజా వస్తది. గుర్తుపెట్టుకోండి మజా వస్తది. వీడియోలోకెళ్ళే ముందు నువ్వేం చేయాలా? సబ్స్క్రైబ్ చేసుకోవాలా, వీడియోని షేర్ చేయాలా, లైక్ చేయాలా గుర్తుపెట్టుకో. లేకపోతే నేను మరిన్ని వీడియోలు చేయలేను. ఓకే సార్. రష్మిక, జేజేరకొండ పెళ్ళింది. మీకెందుకురా పెళ్ళుంటే మీకెందుకురా? రష్మిక కొండన్న పెళ్ళైతే వితిన్ అవర్స్ అన్ని మిలియన్ల లైక్స్ ఎట్లా కొట్టిర్రా మీరు? అంత ఎక్సైటెడ్ ఎందుకుంటారా మీరు? రేపు ఇదే సమయానికి దేశంలో అల్లర్లు జరుగుతాయి. నేషనల్ క్రష్ కి పెళ్లి అయిపోయింది అని అబ్బాయిలందరూ హార్ట్ బ్రేక్ అయిపోయి పడిపోతారు, గోల్ చేస్తారు. ఇంకో పక్క ఆ పడిపోయిన వాళ్ళంతా ఉజ్జాలయ్యి ఉంటారు. రౌడీ బేబీకి పెళ్లి అయిపోయిందని అమ్మాయిలంతా డిప్రెషన్ లోకి వెళ్ళి ఇంకా గోల్ చేస్తారు. వాళ్ళంతా ఎర్రిపువ్వులు అయ్యి ఉంటారు. రానున్న 2 రోజుల్లో వీళ్ళ పెళ్లి ఫోటోల వల్ల ఇన్స్టాగ్రామ్, యూట్యూబుల్లో వరదలు, తుఫాన్లు రాబోతున్నాయని హెచ్చరిస్తున్నాం. సో స్టే ట్యూన్డ్. ఈ వీడియో చూసిన వెంటనే నన్ను కూడా ఇంటికి పని పాట లేదు. మరి జీవితం ఏంది? జీవితం మీద భవిష్యత్ ఏంది? తల్లిదండ్రులు ఏంది? కోర్స్ ఏంది? డాక్టరేట్ ఏంది? ప్రొఫెషన్ ఏంది? బ్యాంక్ బ్యాలెన్స్ ఏంది? టెన్షనే లేదు మనకు. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏమే షీనత్త, నీ బిడ్డ కూడా గింతేనా? ముడ్డి కిందకి 30 వచ్చిన హీరోల పెళ్లిళ్ళు అంటదా? ఆ ముడ్డి కింద 30 వస్తే నువ్వు చేసుకో మరి మా పిల్లని, నీకు ఇస్తా కదా. నేను ఎందుకు చేసుకోవాలా నీ పిల్లని? నేను ఎందుకు చేసుకోవాలా? అది విజయ్ దేవరకొండ కోసం ఏడుస్తున్నది. నేను ఎందుకు చేసుకోవాలా? చూడు ఎట్లా ఏడుస్తున్నది చూడు. నేను చేసుకుంటే అది విజయ్ దేవరకొండ నిజంగా వస్తే నేను ఎరుపుగానా? ఏ శాపం తగిలిందో చెడు చూపై బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఏడుస్తున్నది, ఫోటోలన్నీ డిలీట్ చేస్తున్నది. నువ్వు ఇంకా చూడలేదు. ఆడ ల్యాప్టాప్ లో పెట్టుకుంటది వీడియోలు, ల్యాప్టాప్ లో పెట్టుకొని ఏడుస్తా ఉంటది. అలలు వలిసి చతికిల పడునా యువర్ లాంగ్ టైమ్ క్రష్ ఈస్ గెట్టింగ్ మ్యారీడ్ ఇన్ ఫ్యూ డేస్. ఇప్పుడు చెప్పే శాంతక్క చేసుకోను, నన్ను బిడ్డని చేసుకొని. ఇప్పుడు నేను నాకే 35 వచ్చినాయి. అవు బిడ్డ గిట్లుంటే నా బిడ్డకి పెళ్ళేడైతుంది. విజయ్ దేవరకొండ అని ఏడుస్తుంది. గిట్ల హీరోల కోసమే ఏడుస్తుంది. క్రికెటర్లే కావాలంటది. మళ్ళీ దీనికి బయట ఓడు ఆర్డినరీ ఓడు నచ్చాడు. ఇక బాగా అందమైనోడు కావాలి. ఎవడో డబ్బులు ఉన్నాడు అంటే మన దగ్గర కట్నం లేదాయే. దీనికి అందం కొంచెం ఉన్నా గానీ మందం ఎక్కువ. ఏం చేయాలి చెప్పు కొడక, నువ్వే చేసుకో. ఎట్లా చెప్పినా కదా, నేను చేసుకుంటే నాకు సావే. అది చూసే సినిమాలు, తిరిగే షికార్లు, తినే తిండి నా జీతం అస్సలు సెట్ కాదు. అయ్యో కొడుక గట్ల ఎందుకు మాట్లాడుతావు? మా బిడ్డకి 80,000 వస్తాయి. 80,000 నీకు 30,000. మీ బిడ్డకి 80 వచ్చినా కూడా 80 పక్కకు పెడుతుంది, నా 30 పడుతుంది. నీకు తెలియదు. అయ్యో బిడ్డ పోనీలే, వేరే అత్తున్నది, వేరే అత్తని పిలుస్తుంది, దాని బిడ్డని చూడు చేసుకో. ఎవరు పిలు? సూత్త పిలు. ఏ అల్లుడు బాగున్నావు అల్లుడు, దుబాయ్ నుంచి వచ్చిన. మా బిడ్డని పెళ్లి చేసుకుంటావా? మా బిడ్డని పెళ్లి చేసుకుంటావా? విజయ్ దేవరకొండ ఫ్యానే అది కూడా. ఏంటి అది కూడా విజయ్ దేవరకొండ ఫ్యానా? అరే ఎంతమంది విజయ్ దేవరకొండ ఫ్యాన్? ఎంతమంది? అమ్మ వచ్చిన సంబంధాలన్నీ విజయ్ దేవరకొండ ఫ్యానే. అదే కదా కొడుక, నీ అమ్మ మా బిడ్డ కూడా సేమ్ పంచాయతల్లుడు. గిట్లనే విజయ్ దేవరకొండ వీడియోలు చూసి ఏడుస్తుంది. ఏ శాపం తగిలిందో ఇక పెళ్ళైతుందని గిట్లా బాధపడితే సినిమాలు చూసేది. నిన్నే కన్నులలో నీ అవ్వ దీని ముడ్డి కిందకే 28, 32 వచ్చినాయి. దీనికి పెళ్లి పెటాకులు లేవు కానీ ఇక ఆడికి ఎవడికో పెళ్ళి అవుతుందని ఎడుతుంది. ఎంత చెప్పినా అయినది, మొండి పట్టు పడుతుంది. దీనికి పిల్లని చూడలేక నేను తత్తున్నా. ఇగో పుట్టింది మీకు, పెంచింది మీరు. మీ బిడ్డ పని చేస్తుంది, పైసలు చేస్తుంది, చదువుకుంటుంది, అన్నీ చేస్తుంది. మళ్ళీ ఫ్యాన్ అని చెప్పి హీరో కోసం ఏడుస్తుంది. అది కర్వనాలో, సింపనాలో, లేక కోరికనాలో నాకు అర్థం కాదు. మీ బిడ్డని పెళ్లి చేసుకుంటే అది మళ్ళీ విజయ్ దేవరకొండ తిరగడం తగిలిండి అనుకో, అంతో నువ్వేందనుకో, నేనేడా పడుతుంది. ఎందుకు అల్లుడు గట్లా మాట్లాడతావు? నా బిడ్డకి నా పోలికలు రావా? 50 ఏళ్ళ సంధి లాయల్గా ఇప్పటిదాకా సాక్కుండా వచ్చిన ఇల్లుని పని చేసిన. మీ మామ తప్ప వేరే దునియం లేదు నాకు. మా బిడ్డకు నా పోలికలు లావా? మా బిడ్డ కూడా మంచిగా బతుకుతుంది, మంచిగా ఉంటుంది, లాయల్ ఉంటుంది. పెళ్లి చేసుకో. ఇక చూడు, మీ జమానా వేరు, మీ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. నేను చేసుకోను అంతే. ఎందుకే బాబు నీకు ఇచ్చుడు. ఎంత బెటర్ అయినా మనలో 50% కూడా ఉండదు. ఆ దీప్తి సునైనా కోసం ఏడుస్తున్నారు. ఇలా రియాలిటీ లేనిది బయట తెలియదు వీళ్ళకి. మళ్ళీ వీళ్ళ కోసం ఏడుస్తారు. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. అవునల్లుడు, నెక్స్ట్ వీడియో ఎవరి మీద చేస్తున్నావు మరి? ఇగో నేను నెక్స్ట్ వీడియో సర్ప్రైజ్, అది చాలా ఫన్నీగా ఉంటుంది. అది నేను చెయ్యాలంటే వీళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అరే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో అద్దరిపోద్ది, సబ్స్క్రైబ్ చేసుకో. అరే ఆ దీప్ తీసుకునే నా షెన్ను వాళ్ళ కోసం కూడా నారా.
వాళ్ళ రియాలిటీలు మీకు తెలుసారా? ఏం పిచ్చోళ్ళు, ఇట్లాంటి పిచ్చినా కొడుకులు ఉన్నారు సొసైటీలో. ఇగో ఆ లైక్ లిస్టు, ఆ ఫాలోయింగ్ లిస్టు, ఇగో ఈ లిస్టులోంచి నాకు ఏదన్నా పోరి వచ్చిందే అనుకో, ఇగో మెయిన్గా మీ బిడ్డలే. నేను చేసుకోను అత్త, నాకు వద్దత్త. నేను ఈ సినిమా ప్రపంచానికి దూరంగా కరెంట్ లేని ప్లేస్లో విలేజ్కి వెళ్ళి పోరిని తెచ్చుకుంటా, లేదంటే నేనే ఆడ బతుకుతా. నీకు ఇగో నాకు ఈ పంచాయతీ వద్దు. ఆగో అల్లుడు, గట్ల ఎందుకు మాట్లాడతావు అల్లుడు? నువ్వు చెప్పు, గట్ల ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్తా, మీరు ఇద్దరు ఇనుండి చెప్తా, ఇనుండి. ఇగో చూడు. ఏంట అల్లుడు చెప్పు. అల్లుడు నేను కూడా ఇంట చెప్పు. ఇగో రష్మిక మందన్నకి ఇంతకు ముందే ఎంగేజ్మెంట్ అయింది. thing is I've never shared my emotions. ఇక ఈయన్ని పెళ్లి చేసుకున్నది, ఈయనకి దోకా ఇచ్చిందో ఏమైందో మనకు తెలియదు. ఈయన్ని మళ్ళా రష్మిక మందన్న నీ లైఫ్ లోకి వస్తుందా, మళ్ళా నీ లైఫ్ లోకి రావాలా అని అడిగితే చేతులకు దండం పెట్టాడు. మరి వీడు కూడా ఇన్నోసెంటే, వీడు కూడా మంచోడే. బట్ ఎందుకు విడాకులైనాయి? మళ్ళీ రష్మికకి విజయ్ దేవరకొండ మీద ప్రేమ పుట్టింది. మళ్ళీ విజయ్ దేవరకొండకి పాస్ట్ ఉంది, రష్మికకి పాస్ట్ ఉంది. ఇక్కడ వాళ్ళిద్దరు పాస్ట్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని వాళ్ళిద్దరి నెట్వర్క్ 70 కోట్లు, 70 కోట్లు కలిసిపోయినాయి. వాళ్ళొక ప్లానింగ్ పద్ధతి పాడు ఏడ్చింది. నాకైతే ఇట్స్ ఎ కమర్షియల్ మ్యారేజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ట్రూగా రష్మిక తన పాస్ట్ లో ఎక్స్ ని ప్రేమించుంటే ఈరోజు ఆయనతో విడాకులు ఇచ్చేది కాదు. రక్షిత్ శెట్టి రష్మిక 2017లో లవ్ చేసుకున్నారు. 2018లో వాళ్ళిద్దరికి మధ్య బ్రేకప్ అయింది. అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఇద్దరు విడిపోయినారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య అన్ని జరిగి ఉంటాయి. సింపుల్. నువ్వు మహేష్ బాబు అనుకో, సక్సెస్ ఉన్న సినిమాలపై అంటే అమ్మాయి నీతో ఆగుద్ది. ఒకవేళ నువ్వు ఫెయిల్యూర్ రక్షిత్ శెట్టి అనుకో, సక్సెస్ ఉన్న అమ్మాయి ఎంత ప్రేమించినా నీతో ఆగదు. సినిమాలపై అంటే అస్సలు ఆగదు. మళ్ళీ విజయ్ దేవరకొండకి పాస్ట్ ఉంది, రష్మికకి పాస్ట్ ఉంది. వాళ్ళిద్దరు పాస్ట్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని బాగా మింగించుకొని ఇద్దరు నచ్చిన తర్వాత బేబీ మన ఫస్ట్ నైట్ ఇక్కడే కదా. First night? Bloody 549th night. యు కీప్ అ కౌంట్ ఆన్ ఇట్. అంటుకొని చివరికి పెళ్లి చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళ పెళ్లి గురించి ఇట్లా ఎడిట్లు వేసుకొని ఇట్లా బాధలు పడి సంతోషించేటోళ్ళు ఓకే, కానీ మరి ఇక నా క్రష్ పెళ్లి చేసుకుంటున్నాడు, నా క్రష్ ఇది చేస్తున్నాడు అని క్యాప్షన్లు వేసుకుంటా ఇట్లా పెట్టేటోళ్ళకి ఇన్ని లైక్లు కొడుతున్నారు, ఇట్లా ఎడిట్లు వేస్తున్నారు. ఈ ఎడిట్లు వేసేటోళ్ళకైతే నేను చాలా దూరంగా ఉంటా అత్తలు. కానీ ఇన్ని లైక్లు ఏంది 6 hours లో ఇన్ని లైక్లా? ఇగో ఈ లిస్ట్ లో ఉన్న పూరీలందరూ నాకొద్దు, అంతేగా వాళ్ళు నన్ను కోరుకున్నా నేను వాళ్ళని కోరుకో. అంతేగా ఆడెవడో దూరంగా ఉండేవాడిని చూసి గంత బాధపడ్డం ఏందే, దిమాకులు ఉన్నాయా మీకు అని అనిపిస్తుంది నాకు. కేవలం సినిమాలు చూసి ఫ్యాన్ అయ్యి వాడి లుక్కు పడిపోయినా చింపేసుకునే అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా. ఒక హీరో కోసం, ఒక క్రికెటర్ కోసం కావచ్చు, నేను చేసుకోవాలా? చెప్పు నాకు, నువ్వే పత్తా. వద్దల్లుడు వద్దు, నేనే వద్దంటున్నా. మా బిడ్డ వలవడితే ఇప్పుడు ఆవు. అల్లుడు వద్దల్లుడు, నువ్వు కావాలన్నా ఇప్పుడు నేను నా బిడ్డని నీకు ఇయ్య. ఎందుకంటే నువ్వు కొంచెం మెంటల్ ఉన్నావు. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. ఇక్కడ చూడండి అత్తలు, చూడు నా మొగడే నా ఆల్ టైమ్ క్రష్ అంటుంది. గట్లా పెంచాలా మీ బిడ్డల్ని? గిట్లా పెంచుతారా? అల్లుడు నీకు వచ్చే 30,000కి నువ్వు గిన్ని డిమాండ్ పోరా. ఇగో మీరు గిట్లు ఉన్నారు కాబట్టి సగం యూత్ పెళ్లి చేసుకోవడానికి ఉచ్చబడుతుంది ఇప్పుడు వాళ్ళకి. అయినా నీ మొగడికి ఎంత ఉంది శాలరీ? నీ మొగడికి మొగంది చూడవు కానీ అల్లుంది చూస్తావు శాలరీ. సో వీడియో అయితే ఇది మావా. సో ఈ అత్తల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా పట్టుకురావాలా, లేదా రియల్ గెటప్ లోనే రావాలా, ఇంకా డిఫరెంట్ గా రావాలా అనేది నువ్వు నాకు కమెంట్ లో చెప్పు. ఈ మాత్రం సరిపోతుందా? నెక్స్ట్ వీడియో మాత్రం అదిరిపోద్ది మామ. నెక్స్ట్ వీడియో నేను చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. ఎవరి మీద చేస్తున్నానో సర్ప్రైజ్ చాలా బాగుంటది.